హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము అక్టోబర్ 3వ వారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ 50 ప్రాక్టీస్ బిట్స్ని మీకు అందిస్తాను. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనము జనవరి దగ్గర నుంచి కూడా రెగ్యులర్గా ప్రతి నెలకు సంబంధించినటువంటి 4 వారాల ప్రాక్టీస్ బిట్స్, అంటే ప్రతి క్లాస్లో ప్రతి వీక్లో 50 బిట్స్ ఉంటాయి. ఎవరు కూడా మిస్ చేయకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇది ఏంటి మరి? ఇది అక్టోబర్ 3వ వారము. చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సెరా వీక్ నిర్వహించిన 3వ ఇండియా ఎనర్జీ ఫోరం ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4, న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరం నాటికి కర్బన ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి వచ్చే విధంగా భారత రైల్వే ప్రణాళిక రచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3, 2030 నాటికి. నెక్స్ట్ వన్ చూద్దాము. ఆహార భద్రత, పర్యావరణ వ్యవస్థపై క్రింది స్థాయి నుంచే ప్రతి వ్యక్తికి ప్రేరణతో కూడిన అవగాహన కల్పించడానికి కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించిన నూతన పథకం పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1, ఆహార భద్రత మిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలిసారిగా నిర్వహించనున్న ప్రపంచ కాఫీ సమావేశము ఎక్స్పో 2020 5వ ఎడిషన్కు భారతదేశ ఏ నగరము ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైంది? ఆన్సర్ ఆప్షన్ 2, బెంగళూరు, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాన నగరాల చుట్టూ ఉన్న చిన్న చిన్న పట్టణాలను అనుసంధానించడానికి భారత రైల్వే ప్రారంభించిన కొత్త రైలు పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1, సేవా సర్వీస్. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘం యూత్ ఫెస్టివల్ 2019 నేపథ్యము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, మన దేశాన్ని నిర్మించుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, కన్సర్న్ వరల్డ్ వైడ్ వైల్డ్ హంగర్ హెల్ప్లు సంయుక్తంగా విడుదల చేసిన 2019 ప్రపంచ ఆకలి సూచి గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశ స్థానము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1, ఎంత? 102. నెక్స్ట్ క్వశ్చన్, MI-24V హెలికాప్టర్లను భారత్ ఇటీవల ఏ దేశానికి ఇవ్వడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, ఆఫ్ఘనిస్తాన్కి. నెక్స్ట్ క్వశ్చన్, 1990 నుంచి భారతదేశము తన దారిద్ర్య రేఖను సగానికి తగ్గించింది. గత 15 సంవత్సరాలలో 7% పైగా ఆర్థిక వృద్ధి రేటును సాధించిందని ఏ సంస్థ పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ 4, ప్రపంచ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారము భారతదేశంలో ఎంత శాతం మంది మహిళలు పనిచేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3, 27% మంది మహిళలు భారతదేశంలో పనిచేస్తున్నారు. నెక్స్ట్, అంతర్జాతీయ ద్రవ్యనిధికి చెందిన ప్రపంచ ఆర్థిక అవుట్లుక్ నివేదిక ప్రకారము 2019 సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1, 6.1%. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ చెల్లింపులను మరింత పెంచడానికి ఏ భారత క్రికెటర్ మాస్టర్ కార్డుతో కలిసి టీమ్ క్యాష్లెస్ ఇండియా అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 4, మహేంద్ర సింగ్ ధోని. నెక్స్ట్ క్వశ్చన్, 2019 అక్టోబర్ 16న ఎవరిని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా నియమించారు? ఆన్సర్ ఆప్షన్ 3, జితేంద్ర పాల్ సింగ్ చావ్లా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2019 3వ ఎడిషన్ యొక్క నేపథ్యము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, ఇమాజిన్ ఎ న్యూ కనెక్టెడ్ వరల్డ్ ఇంటెలిజెంట్ ఇమేసివ్ ఇన్వెంటివ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. పశువుల జనాభా లెక్కలు 25వ ఎడిషన్ ప్రకారము 2012 నుంచి 19 సంవత్సరానికి పశువుల జనాభా ఎంత శాతం పెరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4, 4.6%. నెక్స్ట్ క్వశ్చన్, 2019 సంవత్సరానికి గాను పశువుల జనాభా లెక్కలు 20వ ఎడిషన్ ప్రకారము
67.8 మిలియన్ల పశువుల జనాభా కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్లోని పనఘర్ పట్టణంలో అర్జన్ సింగ్ ప్రారంభించిన ఇండో జపాన్ సంయుక్త వాయుదళ వ్యాయామము పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 షీన్యూ మైత్రి. నెక్స్ట్ క్వశ్చన్, హురాన్ గ్లోబల్ యూనికార్న్ జాబితా 2019 మొదటి ఎడిషన్లో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 మూడవ స్థానంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండో బంగ్లా బౌల్ సంగీతం పండుగ 2019 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఢాకా, బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ ఈస్టర్న్ బ్రిడ్జి వి పేరుతో జరిగే వాయు వ్యాయామంలో పాల్గొన్న 2 దేశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 ఇండియా, ఓమన్. నెక్స్ట్, ప్రపంచంలోని మొదటి కృత్రిమ మేధస్సు యూనివర్సిటీ మహమ్మద్ బిన్ జావిద్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఎక్కడ స్థాపించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2020 నుంచి అగ్రరాజ్య కంపెనీలు డిజిటల్ దిగ్గజాలైన ఫేస్బుక్, గూగుల్, అమెజాన్లకు ఇంటర్నెట్ లావాదేవీల కోసము 3% వెబ్ పన్నును విధించే దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఇటలీ. నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత ప్రతిష్టాత్మక కిమ్ జీ సియోక్ అవార్డును 2019 సంవత్సరానికి గాను లౌద్ మార్కెట్ సినిమాకు అవార్డు అందుకున్న మొదటి భారత సినీ నిర్మాత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రదీప్ కూర్భా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2019ను ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్తో కలిసి విడుదల చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 నీతి ఆయోగ్. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్లో అత్యంత వినూత్న నగరంగా ర్యాంకు పొందిన స్టేట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, న్యూఢిల్లీలో జరిగిన 2019 న్యూక్లియర్ ఎనర్జీ 11వ ఎడిషన్ అంతరంగిక సమావేశం యొక్క నేపథ్యం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఎకనామిక్స్ ఆఫ్ న్యూక్లియర్ పవర్, ఇన్నోవేషన్, సేఫర్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ టెక్నాలజీస్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐసిఎంఆర్ ఎన్ఐఎన్ సెంటనరీ అవార్డును 2019 సంవత్సరానికి గాను ఎవరికి మరణానంతరము ప్రదానం చేశారు? ఆన్సర్ ఎవరికి లభించింది ఇది? ఆప్షన్ 4 సి గోపాలన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి ప్రసూతి సెలవుల ప్రయోజనాలను అందిస్తున్న తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కేరళ. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి ఇటీవల కొత్త సభ్యునిగా ఎన్నికైన వారు ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ 1 వెనిజులా. నెక్స్ట్ క్వశ్చన్, 2020 సంవత్సరానికి గాను 46వ G7 ఆర్థిక శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశము ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ ఆప్షన్ 4 మియామి, ఫ్లోరిడా. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఒక రాష్ట్రమే ఫ్లోరిడా. ఫ్లోరిడాలోని ముఖ్యమైన పట్టణము మియామి. నెక్స్ట్ వన్, యూరోపియన్ కేంద్ర బ్యాంకును 8 ఏళ్ల పాటు కొనసాగించేందుకు కొత్త చీఫ్గా నియమితులైన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 క్రిస్టియాన్ లగాడే. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2019 ఎక్కడ జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ 3 పుజైరా, యుఏఈ. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ క్రికెట్లో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న మొదటి మహిళా క్రికెటర్ మరియు 4వ క్రికెటర్ ఎవరు? అంతర్జాతీయ క్రికెట్లో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న మొదటి మహిళా క్రికెటర్ మరియు 4వ అంతర్జాతీయ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మిథాలీ రాజ్.
నెక్స్ట్ క్వశ్చన్ 2013లో సింహాసనాన్ని అధిరోహించిన తర్వాత తొలిసారి భారతదేశాన్ని సందర్శించిన నెదర్లాండ్స్ రాజు పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1 విలియం అలెగ్జాండర్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ అతిపెద్ద ఉమ్మడి వ్యాయామము ఆర్మీ, నేవీ, వాయుసేన. సో రెండో ఎడిషన్కు ఈ యొక్క వ్యాయామం రెండవ ఎడిషన్ డిఏఎన్ఎక్స్ 2019 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 పోర్ట్ బ్లేయర్, అండమాన్ నికోబార్ దీవులలో. నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ క్రిమినల్ పోలీస్ సంస్థ, దీన్ని మనము ఇంటర్పోల్ అంటాం. ఓకేనా. సో ఈ యొక్క క్రిమినల్ పోలీస్ 2022లో జరిగే 91వ సర్వసభ్య సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఇండియా, భారతదేశంలో. నెక్స్ట్ వన్ ప్రపంచ క్షయవ్యాధి రిపోర్ట్ WHO 2019 ఎడిషన్ ప్రకారము ప్రపంచవ్యాప్తంగా క్షయవ్యాధి కేసుల్లో 27% ఏ దేశంలో నమోదయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ 3 ఇండియా. నెక్స్ట్ అంతర్జాతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ లేదా అంతరిక్ష స్టేషన్ బయట నడిచి చరిత్ర సృష్టించిన నాసాకు చెందిన తొలి మహిళా వ్యోమగాములు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 క్రిస్టినా కోచ్, జెసికా మీర్ అనేటువంటి ఇద్దరు మహిళలు. నెక్స్ట్ క్వశ్చన్ 2019 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న మహిళా అథ్లెట్ జాబితాలో పివి సింధు ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 13వ ర్యాంక్ లేదా 13వ స్థానము. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, దీనికి కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1 రజనీష్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 3 అనూప్ కుమార్ సింగ్. నెక్స్ట్ వన్ వాయు నాణ్యత సూచిక గణాంకాల్లో 358 పాయింట్లతో భారతదేశంలోనే అత్యంత కలుషితమైన నగరంగా అవతరించిన ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 లోని ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ 2015 నుంచి 19 మధ్య కాలంలో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు నీటిపారుదలపై మూల ధన వ్యాయము లేదా సంపద సృష్టి కోసము చేసిన ఖర్చులలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 తెలంగాణ రాష్ట్రము. నెక్స్ట్ క్వశ్చన్ చైనాకు వ్యతిరేకంగా జరిగిన సైనో ఇండో యుద్ధంలో భారతీయులు చూపిన జాతీయ సమగ్రతకు గుర్తుగా జరిపే జాతీయ సంఘీభావ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ఆన్సర్ ఆప్షన్ 1 అక్టోబర్ 20వ తారీఖున. నెక్స్ట్ వన్ 2024 నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించడానికి భారత్ తన మౌలిక సదుపాయాల కోసము వచ్చే 5 ఏళ్లలో ఎంత ఖర్చు చేయనుంది? ఆన్సర్ ఆప్షన్ 1 $1.4 ట్రిలియన్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ మేధో సంపత్తి సూచికలు 2019 ప్రకారము భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 7వ స్థానము. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఆకలి పోషకాహార లోపాలను అధిగమించడానికి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమంతో కలిసి ప్రారంభించిన ప్రచార కార్యక్రమము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 మన భవిష్యత్తును పోషించడము. నెక్స్ట్ క్వశ్చన్ ఏజ్ కేర్ ఇండియా నిర్వహించిన పెద్దల దినోత్సవ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా 2019 సంవత్సరానికి గాను మోస్ట్ ఎమినెంట్ సీనియర్ సిటిజన్ అవార్డును ఎవరు అందుకోవడము జరిగింది? సో ఆన్సర్ ఆప్షన్ 2 కే పరసరన్ అనేటువంటి వ్యక్తి. సో ఫ్రెండ్స్ ఇది అక్టోబర్ నెలకు సంబంధించిన 3వ వారానికి సంబంధించినటువంటి క్లాస్ ఫ్రెండ్స్. ఇది టాప్ 50 బిట్స్. ఓకేనా, మార్క్ టెస్ట్. సో అదేవిధంగా చివరి వారానికి సంబంధించినది కూడా క్లాస్ చేస్తాను. అంతేకాకుండా నవంబర్ మాసానికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా
త్వరలోనే అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా జనవరి నుంచి ప్రస్తుతం నవంబర్ వరకు మనకు షైన్ ఇండియా మ్యాగజైన్ కనుక మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో అందులో డీటెయిల్డ్గా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం బిట్ బ్యాంక్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు బయట కొన్నట్లయితే దానికి ఒక్కదానికి 30 రూపీస్ ఉంటుంది. ఓకేనా, సో ఆల్మోస్ట్ 10 monthsకి సంబంధించిన కాబట్టి 300 రూపీస్ అవుతాయి మీకు. సో దానికి ఎలాంటి కాస్ట్ కూడా చేయట్లేదు, ఫ్రీగా అందిస్తున్నాను. లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.